హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడిసిన్స్ తెలుగులో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రివ్యూ చేయబోతున్న ట్యాబ్లెట్స్ వచ్చేసి స్పోర్లాక్. దీన్ని శాంజెమ్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఈ షీట్కి 20 ట్యాబ్లెట్స్ ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి ₹199.06. దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే లాక్టోబాసిల్లస్ పొరెంజిస్ 300 బిలియన్ స్పోర్స్, బాసిల్లస్ సుబ్టిలిస్ మరియు బాసిల్లస్ కల్సిలిస్. ఇవన్నీ బ్యాక్టీరియా ఒక టైప్స్ అండి. ఇది ఓవరాల్గా స్పోర్లాక్ చూసుకున్నట్లయితే ఇది ఒక బ్యాక్టీరియల్ ట్యాబ్లెట్గా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మీరు దీని యొక్క ఉపయోగాలు, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్, ఇది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ తెలుసుకుంటారు. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు ఈ వీడియో రివ్యూ చేయమని, ఈ స్పోర్లాక్ ట్యాబ్లెట్ని రివ్యూ చేయమని అడిగారు. అందుకని నేను ఈ వీడియోనే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీకు ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. స్పోర్లాక్ ట్యాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే మెయిన్గా బ్యాక్టీరియా అనేటివి 2 టైప్స్. ఫస్ట్ టైప్ వచ్చేసి ఏవైతే మనకి హాని కలిగిస్తాయో అవి, రెండోది మనకి మేలు చేసేటివి. ఈ స్పోర్లాక్ ట్యాబ్లెట్స్లో ఏ బ్యాక్టీరియా అయితే మనకి మేలు చేస్తుందో అవి ఉంటాయి. వాటిలో ఎగ్జాంపుల్ వచ్చేసి లాక్టోబాసిల్లస్ పొరెంజిస్ మరియు బాసిల్లస్ సుబ్టిలిస్. ఈ 2 బ్యాక్టీరియాస్ అనేటివి, బ్యాక్టీరియా యొక్క స్పోర్స్ అనేవి ఈ స్పోర్లాక్ ట్యాబ్లెట్స్లో ఉంటాయి. ఇప్పుడు దీని ఒక మెయిన్ యూజ్, ఈ స్పోర్లాక్ ట్యాబ్లెట్ ఉపయోగాలు చూసుకున్నట్లయితే మెయిన్గా మనకి ఇది డయేరియా అంటే లూజ్ మోషన్ ఉన్నప్పుడు వాడుతుంటాం, మరియు అరుగుదల డైజెషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, మరియు ఎక్జిమా ఇలాంటివన్నీ వాడుతుంటాం. మరియు మీరు ఇమెయిల్లో చూడొచ్చు, కర్డ్లో కూడా ఈ లాక్టోబాసిల్లస్ పొరెంజిస్ అనే బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది కర్డ్లో. స్పోర్లాక్ ట్యాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్ప్రభావాలు చూసుకున్నట్లయితే అవి చాలా తక్కువగానే ఉంటాయి. బట్ కొందరిలో బాడీకి అడ్జస్ట్ అవ్వక లేదా ఓవర్డోస్ అయ్యి వస్తుంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఒక సింటమ్స్ చూసుకున్నట్లయితే ఈ ట్యాబ్లెట్స్ వాడగానే మనకి ఫీవర్, జ్వరం రావడం, దద్దుర్లు, ఇచ్చింగ్, ఏమైనా చూడొచ్చు దురదలు ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక సింటమ్స్. మరియు ఈ ట్యాబ్లెట్స్ వాడగానే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ తీసుకోవడంలో ప్రాబ్లంగా ఉండడం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఒక సింటమ్స్. ఈ సింటమ్స్తో మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కానీ ఫిజిషియన్ని కానీ సంప్రదించి వారి సలహా మేరకే ఈ మెడికేషన్ అనేది వాడవలసి ఉంటుంది. జనరల్గా ఈ స్పోర్లాక్ ట్యాబ్లెట్స్ అనేవి డాక్టర్ గారు ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఎప్పుడైతే మన ఇంటెస్టైన్ లేదా హ్యూమన్ బాడీలో లాక్టోబాసిల్లస్ పొరెంజిస్ అనే టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది మనకి చాలా మంచి చేస్తుంది, మన డైజెషన్కి హెల్ప్ అవుతుంది, మన ఇంటెస్టైన్లో ఉంటుంది ఈ బ్యాక్టీరియా. ఎప్పుడైతే ఆ కౌంట్ అనేది తక్కువ ఉంటుందో అప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. మామూలుగా న్యాచురల్గా అయితే కరెంట్లో పెరుగులో ఈ లాక్టోబాసిల్లస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్యాబ్లెట్స్ బదులు మీరు పెరుగు కూడా వాడచ్చు. ఎప్పుడైతే మనకి మోషన్స్ అవుతుంటుందో లేదా ఇండైజెషన్ అరుగుదల లేనప్పుడు మీరు కొద్దిగా పెరుగు తాగినట్లయితే మీకు మంచిగా డైజెషన్ మరియు డయేరియా ప్రాబ్లమ్స్ నుంచి మీకు ఫ్రీ అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఈ స్పోర్లాక్ ట్యాబ్లెట్స్ యొక్క ఉపయోగాలు కావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన మెడిసిన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ గురించి ఆశించేది ఒక లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రమే. మీకు ఏ మెడిసిన్ గురించి అయినా డౌట్గా ఉన్నా లేదా రివ్యూ చేయాలన్నా కింద కమెంట్ బాక్స్లో ఆ మెడిసిన్ టైప్ చేయండి, నేను ఖచ్చితంగా రివ్యూ అనేది చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.